లక్షల కిరాణా దుకాణాల ఆదాయాన్ని మింగేసి కొన్ని లక్షల మంది డెలివరీ పార్ట్నర్ల శ్రమను జుర్రేసి వేల రెస్టారెంట్ల సొమ్ముని పీల్చేసి వేల కోట్ల నష్టాల్ని చూపిస్తున్నాయి స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జొమాటో, బ్లింకిట్, జెప్టో. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఏమో 1000 కోట్ల నష్టం చూపిస్తుంది, జెప్టోనేమో 1250 కోట్ల నష్టం చూపిస్తుంది, జొమాటో, బ్లింకిట్ ఏమో 110 కోట్ల నష్టం చూపిస్తుంది. ఇలా కాకపోతే ఈ పెద్ద పెద్ద ఆర్టిస్టులకు పైసలు ఇచ్చుడే కాకుండా అన్ని రాష్ట్రాలల్లా, అన్ని లాంగ్వేజెస్లల్లా, అన్ని స్ట్రీమింగ్స్లల్లా, అన్ని ఛానల్స్లల్లా ఇలా యాడ్ పడాలి. మళ్ళా ఒక్కసారి మీరే అందాజ వేసుకోండి ఎన్ని వందల కోట్లు ఖర్చు వస్తుంది ఈ పనంతా చేసేటందుకు. మరి వాడు లాసు, వీడు లాసు, వాడు లాసు, మనము లాసు. మరి ఇంకా ఇదేం దిక్కుమాలిన వ్యవస్థ, ఇదేం దిక్కుమాలిన బిజినెస్? మరి ఇంతమంది కలిసి నష్టపోతున్న వేల కోట్ల పైసలు ఎవరి జోబులకు పోతున్నాయి? 1,44,000 కస్టమర్ కడితే 33,000 రూపాయలు హోటల్ ఓనర్ కందింది. రాజ్యాంగంలో ఉన్న లోపాలని పట్టుకొని ఈ కార్పొరేట్ కంపెనీస్ ఆడుకునే ఆట ఎట్లుంటది అనంటే, డెలివరీ పార్ట్నర్స్ అంటారు, డెలివరీ వర్కర్స్ అనో లేకపోతే డెలివరీ బాయ్స్ అనో అనరు వాళ్ళని. ఎందుకో తెలుసా? పార్ట్నర్స్ అంటే కమిషన్ బేస్డ్ ఇవ్వచ్చు. అదే వర్కర్స్ అనుకోండి, వాళ్ళకి లేబర్ చట్టాలన్నీ వర్తిస్తాయి, మినిమం వేజెస్ ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఈఎస్ఐ ప్రొవైడ్ చేయాలి, వర్కింగ్ అవర్స్ లిమిట్ ఉండాలి, మినిమం హాలిడేస్